రైట్. నమస్తే. రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. అందులో అనేక విషయాలను మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. ముఖ్యంగా హైడ్రా గురించి కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఏదైతే మొన్న బక్క జడ్సన్ గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. దాని తర్వాత నిన్న వెంటనే ఆ ప్రస్తావన తేవడం, దీని గురించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నది, మీరు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఎవరి పేరు తీయకుండా కొంతమంది పేర్లు తీసి వాళ్ళ వ్యక్తులని చూపెట్టి వీళ్ళు అడుగుతున్నారని చెప్పి మాట్లాడిండ్రు. ఒకసారి ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బక్క జడ్సన్ ఉన్నారు. నమస్తేనా? నమస్తే. ఎట్లా చూస్తా ఉన్నారన్నా? నిన్న ప్రెస్ మీట్ చూసారు కదా రేవంత్ రెడ్డిది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద మీరు మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాని మీద నిన్న ఒక క్లారిటీ ఇచ్చిండు ఆయన. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇది 101% పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం. ఇది ఫీజు రియంబర్స్మెంట్. దాదాపు 7 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళకి అంతలేదు. అందరికి డిగ్రీలు అయిపోయి ఇప్పుడు నౌకర్లు అప్లై చేయడానికి పోతే సర్టిఫికేట్ అడుగుతారు. ఉన్నోళ్ళు కట్టిండ్రు, కట్టలేని వాళ్ళు అందులో ఈబీసీలు, బీసీలు, ఓపీసీలు, వీళ్ళందరూ ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళు, వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బహుజన బిడ్డలు, ముస్లిం మైనార్టీలు అంతా వాళ్ళే ఉన్నారు. ఈరోజు కట్టాల్సింది ఇది. ఈరోజు నేను ఫ్రీ బస్ ఎవడు అడగలే నాకు ఇవ్వమని, నేను తులం బంగారం ఇవ్వమనేవాడు అడగలే, 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వమనేవాడు అడగలే. నీవు ఆ రోజు పని చేయకుండా ఈ పథకాలు చూసి ఓటేసినా చూపించుకోనికి అని చెప్పి నువ్వు పెట్టుకున్న పథకాలు, కానీ వాస్తవానికి ఇవ్వాల్సిన ఇవి. ఈరోజు లక్షల మంది విద్యార్థులు ఈరోజు సర్టిఫికెట్లు వాళ్ళ చేతికి అందక ఈరోజు ఎటు పోకుండా ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. పీజీ అప్లై చేసుకోవాలన్నా డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, నువ్వు ఎటు పోవాలన్నా సర్టిఫికెట్లు కావాల్సిందే. ఈరోజు ఏం ఎటు పోకుండా కదలకుండా ఈరోజు 1,00,000 మంది యువత ఇండ్లకు ఇదే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తాడు. అదే 10,000 కోట్లు చంద్రబాబు, మరి నీ గురే కదా పోయి అడగపోయినావాడిని, నీ గురే కదా. ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు, మరి నువ్వు ఎందుకు ఇస్తలేవు? నువ్వు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తావు కానీ నీకే నేను పోలుస్తా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అంటాడు ఇది ఇచ్చిండు, ఏది జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు, మరి నువ్వెందుకు ఇస్తలేవు? అలా జాబ్ క్యాలెండర్ వేకెన్సీ పొజిషన్ అన్ని మీరు నింపుతుండ్రు, నువ్వెందుకు నింపుతలేవు? అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను కార్పొరేషన్ చేసినావు, నువ్వెందుకు చేస్తలేవు? అదే గాడిది పనులు మాటలు బంద్ చేయాలి ఈరోజు. అంటే నీకు ఇవన్నీ అక్కడ ఉదాహరణ చేసుకుంటావు, ఇచ్చినవి కూడా మరి తీసుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ఎసంటోడు అంటే ఓ బ్రహ్మానందం ఒక కామెడీ ఉంటుంది అన్నట్టు. దొరికిపోయే దొంగ, ఏ దొంగతనం చేసినా ఉత్తానే దొరికిపోతాడు, తనలో పడతాడు. తెల్లాలే ట్రోలింగ్లు. ఇవాళ ఆయన ప్రెస్ మీట్ మొత్తం ట్రోలింగ్లు తప్ప ఈరోజు ఏది జరుగుతలేవు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు సిగ్గు లేకుండా మొన్నటి దినాల ర్యాలీ తీసినావు కదా, ఆడ విద్యార్థులు విజయం సాధించారు. ఆడ 22 మంది నీటి విద్యార్థులు చనిపోతే వారు మంత్రి రాజీనామా చేసిండ్రు అని అంటే మరి వీళ్ళు విద్యార్థులు కాదా? ఈరోజు రోడ్డు ఎక్కిస్తారే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఎందుకంటే మొన్న దినాన చీఫ్ సెక్రటరీకి ఈ రీప్రజెంటేషన్ ఇచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా అంటే అరెస్ట్ చేసిండ్రు. అబ్బా, ఆడ పోలీసు వాళ్ళు ఏమంటారు, మీడియా పాయింట్ కాడ ప్రెస్ మీట్ పెట్టడానికి ఆ పర్మిషన్ ఏమన్నా ధమాకుందా? అన్నం తింటుందా రేవంత్ రెడ్డి, గడ్డి తింటుందా? నాకు అర్థమైతే లేదు. మీడియా సెక్రటరియట్ బయట, సెక్రటరియట్ లోపల లేదు మీడియా పాయింట్. సెక్రటరియట్ బయట మీడియా పాయింట్ ఉంది, మైక్లు ఉంటే ఎవరన్నా పోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. దానికి పర్మిషన్ ఉంటుందా? అక్కడ కూడా పర్మిషన్ అడుగుతారా? అక్కడ పర్మిషన్ లేదు. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు చెప్పించాను లోపల నా పిటిషన్ బొంగని అందంగానే నేను నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడతాను వాళ్ళకి తెలుసు. ఇంకా 4-5 పోలీసులను పెడుతుండ్రు అన్నాడు. జీపు తెప్పించారు, అరెస్ట్ చేపించి తీసుకుపోయాడు. మరి ఈ రోజు అమిత్ షా పోలీసుకు నీ పోలీసుకి ఏం తేడా ఇదా? అలా అమిత్ షా పోలీసు చేసిందే, కానీ నీ పోలీసు వాళ్ళతో నువ్వు చేపిస్తున్నావు, తెలంగాణ అమిత్ షా లెక్క చేపిస్తున్నావు. ఈరోజు వాళ్ళ గురించి మేము మాట్లాడడానికి వస్తే, వాళ్ళకి ఇవ్వాల్సిన పైసల గురించి మేము మాట్లాడడానికి వస్తే, ఈరోజు మీడియా పైన దగ్గర ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా మీడియా పైన ఇది ఉంటుందా? పర్మిషన్ ఉందా ఎక్కడన్నా? తలకాయకు గడ్డి తింటుండా, అన్నం తింటుండా, ఏం అర్థమైతలేదు ముఖ్యమంత్రికి. రోజు రోజుకు అంటే ఆయన పదవి పోతుందేమో డౌట్. ఇలా మంత్రాలను పిలిపించిందంట ఢిల్లీకి, ఊడవిక్తరో ఏమో డౌట్ వచ్చి నేను ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. కాబట్టి అంటే ఇప్పుడు ఆయన ఒక అది మెసేజ్ పాస్ చేసినట్టేనా? అక్కడ చేయలేదు కదా, ఇక నేను కూడా చేయను, తెలంగాణ విద్యార్థులందరూ ఆశలు ఎదుర్కోవాలని తన్ని చేపిస్తారు. ఢిల్లీలో తన్ని ఎట్లా ఇది చేసిండ్రో, ఇదేం చిన్న ఉద్యమం కాదు. ఇన్ని రోజులు ఎవరు మాట్లాడలే కాబట్టి ఊకున్నాము.
వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారని మనం చూసుకుంటా కూర్చున్నాం. ఈరోజు ఎవరు మాట్లాడిన వాళ్ళ పేర్లు తీసిండు. అవును, నా పేరు తీసే తంత కదా నేను. అంటే కావాలనే మీ పేరు తీయకుండా, నా పేరు తీయకుండా నా పేరు తీసే తంత నేను. అర్థమైందా? వాళ్ళైతే దోస్తులు కదా, ముఖ్యమంత్రి ఆయారాం బయారాం అని వాళ్ళ పేర్లు తీసుకున్నాడు. నా పేరు తీయలేవు. ముఖ్యమంత్రి ఇంటికాడికి పోయింది నేను, మాట్లాడింది పోయింది నేను, ఏ ఇష్యూ పైన కొట్లాడింది నేను, ఈ ఇష్యూ పైన రీప్రజెంటేషన్ ఇచ్చింది నేను. వాళ్ళ వెంటనే చెల్లించాలని చెప్పు. రేపు 31వ తారీఖు నేను చలో సెక్రటరియట్ కూడా ప్రకటించిన. చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది, తల్లిదండ్రులతో సహా వస్తుండ్రు. అలా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 632 మందిని తీసేసిండ్రు. అది ఈఎస్ఎస్ కార్డుది ఒకటి, ఇంకోటి రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఓపీఎస్ని చేస్తా అని మొనగాడు మేనిఫెస్టోలో పెట్టిండు. ఈ మొనగాడు ఇది పెట్టిండు కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొచ్చి. ఇంకొకటి నేను ఒక గుర్తు చేయాలి బ్రదర్, గతంలో నీకు బాగా గుర్తుండుంటుంది, మనల్ని సీఎం ఇంటి ముందు నన్ను అరెస్ట్ చేసి తీసుకపోయి జూబ్లీస్ రాత్రి దాకా పెట్టిండు. ఆ సిఐ రాత్రి సస్పెండ్ అయ్యిండు. ఎందుకు సస్పెండ్ అయ్యిండు? ఈయన తీసుకొచ్చుకొని పెట్టుకో కామారెడ్డిలో ఈయనకి ఎలక్షన్లో ఏజెంట్ లెక్క పనిచేసిందంట ఆయన. ఆ సిఐ ఆ రోజు నాకు డౌట్ వచ్చింది, అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి లైంగిక వేధింపులు చేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకొని మన జైల్లో పెట్టాలి శ్రీనివాస్ రెడ్డి అసంటు. అరే అసంటు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి జూబ్లీస్ లా బంజారా హిల్స్ లా అటాచ్ చేసిరట కదా, అంత పెద్ద స్కామ్ చేసి ఒక మహిళని జైలుకు పంపాలని వాడి శ్రీనివాస్ రెడ్డి నేను చెప్తున్నా ఊకొని నేను. అర్థమైందా? దీన్ని ఇష్యూనే సబ్జెక్ట్ పైన ఊకునే వ్యక్తిని కాదు, దాచుంటాం జైలుకు పంపాలి. పోసుకోని నువ్వు ఆడు సిఐ ఆ రోజు నువ్వు అంటే బండి సంజయ్ కొడుకు ఇష్యూలోనే పోయింది. అర్థమైందా? అరెస్ట్ చేయవా ఆయన ఇంట్లోనే ఉన్నాడని చెప్పి. బండి సంజయ్ కొడుకు గురించి మాట్లాడతావా? 2 చేతులు కూడా సప్పట్లు కొడతాయి. ఆ పిల్ల కూడా ఇష్టమే కదా అనే స్టైల్లో, అంటే అసలు ఈ కిచ్చ కూడా కదా. ఇసోంటోని నువ్వు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేది వదిలేసి నువ్వు ఎట్లా ఈ విధంగా చేస్తావు? నువ్వు ఏ విధంగా సస్పెండ్ చేసి వదిలేస్తావు? జైల్లో పంపాలి. ఈరోజు జైల్లో పోవాల్సినోడు ఆడోడు అంటే మనకు ఒక కేసు బయటకు వచ్చింది, రాణి అన్ని చేసి ఉంటాడు. జూబ్లీస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో దొరికిందంటే వీళ్ళు అయ్యే తాత ముత్తాతలు సంపాదించేది ఇది మా ఆస్థానం అనుకుంటారు సిఐలు. వీళ్ళు గతంలో 2014-15లో ఒక సిఐ ఉండే ఇదే జూబ్లీస్లో. అప్పుడు ఒక డీజీపీ ఉండే, ఆ డీజీపీ కొడుకు 2.5 లక్షల బండి కొనిచ్చిందంట చెంచగిరి పోస్టింగ్ చేసుకోనికి. నాకు ఆ సిఐ అనేటోడు ఇప్పుడు డిఎస్పీ అయిండు. ఆ డిఎస్పీ గాడు ఎవడో వాడు తెలిసి సంచులు మోస్తాడు, వాడు డీజీపీలకు సంచులు మోస్తాడు. వాడికి ఇంపార్టెంట్ పోస్టింగే. ఈ సోంటోలో మొత్తం ఏర్పడేయాలి. అర్థమైంది? ఈ లంగాగాళ్ళని అందరినీ నాకు వాని పేరు తెలుసు, ఆ డీజీపీ పేరు తెలుసు, డీజీపీ కొడుకు పేరు తెలుసు, జూబ్లీస్లో ఏ షోరూమ్ కొన్నాడు కూడా నాకు తెలుసు. కాబట్టి సిన్సియర్గా ఉండేటోళ్ళని హానెస్ట్ ఉండేటోళ్ళని పెట్టుకోవాలి. ఇటువంటి లోఫర్గా నన్ను తీసుకుపోయి అక్కడ పోస్టింగ్ ఇస్తారబ్బా, పైసలు తీసుకొని ఇస్తున్నట్ట పోస్టింగ్లు. ఇక్కడ ఇవాళ నాకు తెలిసింది 50 లక్షలు కోట్ల రూపాయలు అంట పోస్టింగ్లకు, మెయిన్ స్టేషన్లకు. నిజంగా సిన్సియర్గా ఉన్న వాళ్ళకి పోస్టింగ్లు దొరికాయి. అయితే నేను ఇంకోటి కూడా ఈ హైడ్రా గురించి మాట్లాడినరు. ఆల్రెడీ ఇన్నిసార్లు కోర్టు ధిక్కరణ చేసినటువంటి అధికారి ఎవరు లేరు ఈ వ్యవస్థలు అని చెప్పి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, మేధావులు కూడా. అయితే అట్లాంటి ఆయన గురించి నిన్న ప్రస్తావన వస్తే మాట్లాడుకుంటా ఇదంతా సోషల్ మీడియాలో ఎవరో పైసలు ఇచ్చి స్ప్రెడ్ చేపిస్తున్నారు, తప్పుడు ప్రచారం, ప్రభుత్వం మీద బురద జల్పిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదేమైనా హైడ్రా పనితీరు ఇవన్నీ కూడా మేము దాని మీద మాకు ఐడియా ఉంది, మేము కొనసాగిస్తాం తప్ప వెనక్కైతే తగ్గేది లేదు అంటున్నాడు రేవంత్ అన్న. ఇక నీకు అన్న అవుతాడు కాదు కానీ నీకు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక నేరం చెప్పానికి నాకు కరగట్టిన నేరస్తుడు కావాలి, ఒక దగ్గర దొంగతనం చెప్పని కరగడు నేరస్తుడు కావాలని పోలీస్ స్టేషన్లలో పోతాం, పోయి ఫోటోలు మొత్తం చూస్తాడు. అందులో ఒక మీద 79 కేసులు ఉంటాయి. ఏమేమి కేసులు అని చూస్తారు. 420 కేసులు ఉంటాయి, చీటింగ్ కేసులు ఉంటాయి, బ్లాక్మెయిలింగ్ కేసులు ఉంటాయి. అబ్బాయి వీడైతే బ్రహ్మాండంగా ఉంటాడని చెప్పి తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి చేసుకున్నారు తెలంగాణకు. అర్థమైందా? ఆయనకు నేను హైడ్రా అనేది ఇంకా పెద్ద దొంగతనం చేయాలి అని చెప్తే ఏం చేయాలి? ఒక మంచి స్ట్రిక్ట్ ఉన్న ఆఫీసర్ పేరు తెచ్చుకోవాలి అని రంగనాథ్ గారిని తెచ్చుకున్నారు. తెచ్చుకొని రంగనాథ్ గారు అప్పటిదాకా సూపర్ పోలీస్, ఇప్పుడు 79 కేసు ఉన్న క్రిమినల్ కదా, ఈయన బుద్ధులు మొత్తం ఆయనకు రుద్దిండు. అరే సార్ నన్ను కోర్టు తిట్టింది, అట్నే తిడతాడబ్బా, ఇప్పుడు నన్ను తీసుకుపోయి ఏది అది ఎక్కించి కొట్టిండ్రు నన్ను, నేను మారినా, ఒక దొంగతనం అయితే 79 దొంగతనాలు చేసిన ముఖ్యమంత్రి అయినా. కోర్టు అట్నే అవుతుంది, తిడతారు, కొడతారు. లాస్ట్కి ఎక్కడికి వచ్చింది తెలుసా? విఐపి గేట్లో పోవాల్సిన రంగనాథ్ గారు ఈ మామూలు వాళ్ళు పోయే గేట్లకు పంపిండ్రు హోంగార్డు. మీ గేట్లకు నీకు అలవ్ లేదు, బయటికి వెళ్ళిపోయి హోంగార్డు ఎలా కొట్టిండ్రు.
బయటికి తెలియదు ఇది. ఆ గేట్లకి వెళ్ళి రాపో అని చెప్పేసి కామన్ మ్యాన్ పోయే గేట్లకి ఎగలగొట్టింది. అంటే ఆ స్థాయికి దిగజారింది. ఇవాళ హైకోర్టు ఈ ఇద్దరు బుద్ధిమంతులు చెప్తారు, పాప హైకోర్టు అమాయకులు, హైకోర్టు జ్ఞానం లేదు, హైకోర్టుకు తెలివి లేదు, కబ్జా కోళ్ళు దాన్ని ఇచ్చేసిండ్రు, మేము చాలా బుద్ధిమంతులం, మా అంతా మంచోళ్ళు లేనే లేరు, మాకు ఇయాన్నో రేపు నోబుల్ బహుమతి గ్రహీతలం కూడా కాబోతున్నాం, మాకు ఏది ఐక్యరాజ్య సమితి ప్రకటించబోతుంది అన్నట్టుగా చెప్తుండ్రబ్బా వీళ్ళు. వీళ్ళ పెట్టని శాప నిన్న పటాకులు కాల్చిండ్రు. రావణాసుడు చచ్చిపోతే ఎట్లా పటాకులు కాల్చిండ్రో అట్లా పటాకులు కాల్చిన పేడంట కాదంతా పేడు మొత్తం పైసలు. మరి వీళ్ళ పూలు చల్లిన వాళ్ళు పేడేనా? వీళ్ళ పూలు చల్లిన వాళ్ళు పేడేనా? నువ్వు పేమెంట్ చీఫ్ మినిస్టరు అన్న డౌట్ లేదు. అరే అయినా అడ్డం పెట్టుకొని నువ్వు దందాలు చేసినావు. ఇవాళ పాపం రంగనాథ్ గారికి 4 ముఖ్యమంత్రులు, రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమంత్రి, తిరుపతి రెడ్డి ఓ ముఖ్యమంత్రి, కృష్ణారెడ్డి ఒక ముఖ్యమంత్రి, కొండరెడ్డి ఒక సగం ముఖ్యమంత్రులు ఉన్నారంటే 2 సగం ముఖ్యమంత్రులు ఎవరంటే వాడు వేమ నరేంద్ర రెడ్డి అంటే సగం ముఖ్యమంత్రి, ఫైవ్ కురేషన్ వాడు పావు ముఖ్యమంత్రి, అలా రకరకాల మొత్తానికి 4.75 అంటే 4 రూపాయల బారాన ముఖ్యమంత్రులు ఉన్నారు తెలంగాణ. ఈ 4 రూపాయల బారాన గాళ్ళ మాటలు ఈయన వినాలే. ఇన్ని చేసేటోడుకు లాస్ట్కి ఏమొచ్చింది, ఆయన పావులకు అయిపోయింది కదా, పావుల విలువకు దిగజారిపోయాడు 4 బారాన వాళ్ళ మాటలు ఇన్ని. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది, ఇది ఒక బెస్ట్ రీఫార్మ్ హైడ్రా అనేది, దీన్ని ఎవరు ఆపలేరు అంటున్నాడు రేవంత్ రెడ్డి. బ్రదర్ అది బెస్ట్ రీఫార్మే. నువ్వు దాన్ని హిట్లర్తో పోల్చుకున్నావు, అర్థమైందా? నువ్వు కామన్ మ్యాన్ ఇల్లు కొట్టినావు, కామన్ మ్యాన్ ఏడిపించుక తిన్నావు, కామన్ మ్యాన్ రోడ్డుకి ఎక్కించినావు, కామన్ మ్యాన్ నాగం చేసినావు. ఈరోజు కామన్ మ్యాన్ ఇళ్ళల్లో పోయినాక ఇలా బ్రదర్ ఈయన పెద్ద ఇంటెలెక్చువల్ రేవంత్ రెడ్డి అనుకోని పరిపాలన రాదు. ఆయనకున్నది ఏది మన శనగగింజ అంత మెదడు ఉంటుంది, బఠానీ సైజ్ మెదడు ఉంటుంది. ఆ మెదడు దొంగతనాలకు, బ్లాక్ మెయిలింగ్కు, డబ్బు సంపాదించడానికి పనికి వస్తుంది. కానీ ఒరిజినల్గా ఆయన తెలివితేటలు ఈరోజు రాష్ట్ర నిర్మాణానికి పనికిరావు. ఆయన బేజా అక్కడిదాకా ఉండి అక్కడిదాకానే ఆయన బ్రెయిన్ ఇదైంది, డెవలప్ అయింది, అక్కడి వరకే దాని అభివృద్ధి ఉంది, అంత మించి ఏం లేదు. ఈరోజు ఒక హైడ్రా వేయాలంటే బ్రదర్ 4 డిపార్ట్మెంట్లు నా దగ్గర జీవోలో ఇరిగేషన్ జీవో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన అమెండ్మెంట్ తీసుకున్నది ఉన్నది, రెవెన్యూ ఇది కూడా ఉన్నది. నేను మన కేటీఆర్ గారు కూడా కలిసి నేను పర్సనల్గా ఇచ్చిన, సార్ దయచేసి మీరు అసెంబ్లీలో మాట్లాడాలన్నా దీని గురించి, ఎందుకంటే దీనివల్ల చాలామంది నష్టపోయినారు అని చెప్పేసి నేను ఆయనకు కూడా పర్సనల్గా కలిసి నేను అది ఇవ్వడం జరిగింది. ఈరోజు అందులో నీట్గా ఒకవేళ అది ఎఫ్టీఎల్ కిందికి వస్తే, బఫర్ కిందికి వచ్చిన, ఒకవేళ ఆయన ఇల్లు కట్టుకొని స్ట్రక్చర్ అక్కడ ఉన్నా ఆయన కూలగొడితే దానికి కంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పారు. అదేందా? ఈరోజు నువ్వు పర్మిషన్లు ఇస్తావు, లేఅవుట్లు ఉంటాయి, రిజిస్ట్రేషన్లు అవుతాయి, అదేందా? ఇవన్నీ అయిన తర్వాత ఇన్ని రోజులు ఆయన అందులో సంసారం చేసిన తర్వాత ఇవాళ నీ ఇల్లు కాదని చెప్పి కూలగొట్టేటప్పుడు దాని మీద ఏదో ఉండాలి కదా. ఇంకోటి అది అనైటికల్ ఆర్గనైజేషన్, అంటే ఆ ఆర్గనైజేషన్కు అసెంబ్లీలో దాని మీద చర్చ జరగలేదు, డిబేట్ జరగలేదు, అవేవి జరగకుండానే అది నియమించారు. ఏ విధంగా నియమిస్తారు? అది చట్ట వ్యతిరేకంగా ఈరోజు. కాబట్టి హైడ్రా అనే దానికి చట్టబద్ధత లేదు. హైదరాబాద్ అనేది చట్ట ప్రకారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను ఏ చేస్తున్నా పో అని అన్నాడు. ఇలా అంతే తెలుసబ్బా ఆయనకు. ఇప్పుడు ఆయన ఏంటంటే సర్పంచ్కి ఎక్కువ, వార్డు మెంబర్కు తక్కువ, అర్థమైంది? ఆయన నాలెడ్జ్ అక్కడి వరకు ఉంది కాబట్టి ఆయన అంతకు మించి ఎక్కువ పనిచేయలేరు. ఈరోజు కోర్టు జడ్జిమెంట్ అని కూడా ఈరోజు అంటే ఆయన తీసేసి వేరే పోస్టులు వేయమని చెప్పింది కోర్టు. జైలుకు పంపేదాకా ఉన్నది. ఈయన మిలిటరీలను పట్టుకొచ్చి లోపటేయమన్నారు, మిలిటరీలను తీసుకుపోయిన లోపటేయమన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ ఆయన ఇవ్వగలుగుతుంది. అంటే ఇంకా జడ్జిమెంటే నేను పూర్తిగా చూడలేదు, దాని మీద ఒక సమగ్ర విచారణ జరిపిన తర్వాత నేను కొంత పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడతా అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. పూర్తిగా చూస్తాడా రేవంత్ రెడ్డి? పూర్తిగా చదువుతాడా? అలవాటు లేదా? చదువునబ్బా, పూర్తిగా చదువుమాను. అరే పూర్తిగా ముఖ్యమంత్రి కదా, ఏదన్నా మాట్లాడాలి. అదే చదువుమని చెప్తున్నా నేను వద్దంటున్నానా? నేను జడ్జిమెంట్ కూర్చొని పేపర్ వల్ల కూర్చొని మంచిగా బ్రహ్మాండంగా చదువు అంతా. ఫస్ట్కి వెళ్ళి 2 గంటలు చదువు, నేను కూడా చూసుకుంటా కూకోమంటే. నువ్వు మంచిగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా పర్వాలే కానీ మొత్తం చదువు, A to Z నువ్వు చదువు. సంతోషం. అంత మించిన మనకేం కావాలి తెలంగాణ ప్రజానీకానికి. కాబట్టి నువ్వు అన్ని బ్రహ్మాండంగా చదవాలి. నువ్వు చదవాలనే మాకు కూడా ఉన్నది, నువ్వు చదవాలనే తెలంగాణ ప్రజానీకం కూడా అది కోరుకుంటుంది ఈరోజు మీరు చదవాలని. ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఇందులో, ఇగో ఈ చెరువులో రంగనాథ్ గారి ఇల్లు ఉన్నది.
నేను సాక్ష్యం లేకుండా ఏది మాట్లాడకూడదు. నేను జియో కాపీలతో సహా ఏ నంబర్తోని ఎక్కడొచ్చింది ఏంది అని చెప్పి నేను సంపూర్ణంగా మాట్లాడి చేసిన. ఇక ఇక్కడ చెప్పి ఇక నీకు చట్టబద్ధత ఎక్కడిది, నీకేం తెలివి ఉన్నది రేవంత్ రెడ్డి, నీకేం నాలెడ్జ్ ఉంది, హైడ్రా గురించి నీకేం తెలుసు, నీకేం తెలివి ఉన్నది, నాతో మాట్లాడు చట్టం మాట్లాడతావేమో. ఇవాళ నేను హైడ్రా మీద ఇన్ని మాట్లాడినా కానీ ఈరోజు నా దగ్గర చట్టబద్ధత ఉందని కానీ మాట్లాడలే. నేను ఫీజు రియంబర్స్మెంట్ విత్ డాక్యుమెంటేషన్ నా పేరు తీయడానికి దమ్ము లేదు. ఎందుకు లేదంటే నా దగ్గర నేను డాక్యుమెంటేషన్తో మాట్లాడతా, పేపర్లతో మాట్లాడతా. ఈరోజు నేను 2 జీవోలు తీసుకు చూపించిన, నువ్వు కూలగొట్టిన అక్రమం అని చెప్పి. ఇలా నేను చెప్పిన గతంలో కూడా ఎప్పుడైతే బఫర్ జోన్లో రంగనాథ్ ఇల్లు ఉందని నేను చూపించినో అప్పుడు చెప్పిన రంగనాథ్ ఇల్లు కూడా కూలగొట్టడానికి వీల్లేదు. అర్థమైందా? ఆ ఇల్లు కూలగొట్టకుండా నేను అడ్డుకుంటా. ఎట్లా అడ్డుకుంటా అంటే అది రెవెన్యూ చట్టము, ఇరిగేషన్ చట్టము, తెలంగాణ ఏర్పడిన తర్వాత అమెండ్మెంట్ చేసుకున్న చట్టం ప్రకారం కంపన్సేషన్ ఇవ్వాలి రంగనాథ్కు. అర్థమైందా? ఆ హక్కు రంగనాథ్కే కాదు, ఇప్పటిదా కూలిపోయిన అన్ని ఇళ్ళకు ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికీ నీ బుద్ధి జ్ఞానము మనిషి లెక్క ఏమైనా ఆలోచిస్తే, నువ్వు ఒక ముఖ్యమంత్రి లెక్క నువ్వు అనుకుంటే ఇవ్వాలన్నా వాళ్ళ కంపన్సేషన్ ఇమీడియట్గా ఇవ్వాలి. కూలిపోయిన ఇళ్ళ మొత్తం ఎఫ్టీఎల్లో ఉన్నా, బఫర్ జోన్లో ఉన్నా, ఇంకోటి వాటన్నిటి కూడా ఈరోజు నువ్వు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలి. ఎందుకు ఫిక్స్ చేస్తలేవు నువ్వు? ఫిక్స్ చేయకుండా తక్కిన వాళ్ళ భయపెట్టించి వాళ్ళ భూములు అగ్వసగ్వని మళ్ళీ నువ్వు దందా చేసుకొని కానీ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తలేవు. బఫర్ జోన్ ఎందుకు ఫిక్స్ చేస్తలేవు నువ్వు? ఇవాళ ఎక్కడ ఫిక్స్ చేసిన కూలగొట్టి ఏడ ఫిక్స్ చేయలే. బ్రదర్, ఇవాళ రంగనాథ్ గారికి నువ్వు రేవంత్ రెడ్డి నమ్ముకుంటే సంకన ఆగిపోతావు అని చెప్తున్నా. ఇవాళ నువ్వు సూపర్ పోలీస్ లేకుండే వరంగల్లో కానీ ఇది లోపడేమైనా చేస్తే చేయొచ్చు, కానీ బయటికి రాకుండా మంచి గంభీరంగా చాలా పెద్ద పేరుండే. ఆ పేరును రేవంత్ రెడ్డి వాడుకున్నాడు, ఆ పేరుని నమ్ముకున్నాడు. నీకు ఈ హైడ్రాలో వస్తే రూపాయి 2 రూపాయలు వస్తే రావచ్చు అందులో. కానీ దానికంటే ఈరోజు కార్య ఆరంభం కంటే కార్య అంతం అనేది చాలా ఇంపార్టెంట్. నీ సర్వీస్ ఎట్లా ముగిస్తున్నావు? ఇలా కొత్త శ్రీనివాసరెడ్డి ఉండు, సర్వీస్ ఎట్లా ముగించిండు. ఏబి వెంకటేశ్వర్ ఉన్నాడు, ఎట్లా ఏ విధంగా సర్వీస్ ముగించిండు. వ్యాసుండు ఏ విధంగా ముగించిండు. నువ్వేం ముగించబోతావు? రేపు నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడ పోతే హోంగార్డ్ ఇవ్వాలి, ఉన్న హోంగార్డ్ సర్వీసులు ఉన్నాక నా గేట్ల రాపో అన్నాడు. అరే హైడ్రా అయితే ఏంది, జడ్జి గారు చెప్పి నీకు గేట్లకి వెళ్ళి ఎంట్రీ లేదు, పో ఆ గేట్లకి వెళ్ళి రాపో. కానిస్టేబుల్ హోంగార్డ్ అబ్బా, హోంగార్డ్ అక్కడికి వెళ్తే ఎందుకబ్బా బతుకు? దేనికోసం చెప్పు. ఇప్పుడు నేను చట్టం చదివి నీకు వినిపించింది, అర్థమైందా? ఈ జీవో కాపీలు ఉన్నాయి. చట్టం చదవకుండా, చట్ట ప్రకారం లేకుండా హైడ్రా అనేది ఒక మాఫియా లెక్క మేము క్రియేట్ చేసింది. భయభ్రాంతులకు గురి చేసి పైసలు సంపాదించే ఏజెన్సీ లెక్క తయారు చేసింది. రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ముఖాలు ఎట్లున్నాయి, అందరి మాడిపోయినాయి. అరే వీనికి ఇంకా బుద్ధి వస్తలేదు అన్నట్టు చూస్తున్నారు పక్కన ఉన్న వాళ్ళంతా. ఆ ఖమ్మం ఎంపీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అరే వీనికి తలకాయ ఉంది, ఆ కోర్టుకు తెలియదని మాట్లాడుతుందని. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నిన్ను ముఖ్యమంత్రి అని నేను ఒప్పుకుంటా బాస్, నేను ఏళ్ళగా నేను సీఎంగా నేను ఒప్పుకోను. ఆ జడ్జిమెంట్ కాపీ నా ముందు ఫస్ట్కి వెళ్ళి లాస్ట్ వరకు నువ్వు ప్రెస్ వాళ్ళ ముందు చదువు. నేను గ్రామర్ మిస్టేక్స్ ఉందనే ఫీల్ గాను, అర్థమైందా? గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా నేను ఫీల్ కాను. నువ్వు చదువు, జడ్జ్మెంట్లు ఏముందో వాళ్ళు మరి నీకు తెలిసి ఇచ్చిందా తెలియలేక ఇచ్చిందా అప్పుడు నువ్వు చెప్పు. నేను ఇంకా పూర్తిగా చదవక ముందే నువ్వు కోర్టుకు ముందు అవాకులు పలుకుతాయి, అర్థమైందా? అంటే ఆయనకి ఏంటంటే చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు బయట చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద పెద్ద జడ్జిలు ఉన్నారంట, ఆ జడ్జిలతో కొన్ని జడ్జిలను మేనేజ్ చేస్తారంట అని చెప్పుకుంటా ఉంటారు. మరి అట్లా గిట్లా ఏమన్నా మంత్రాలు చదవబోతుందో ఏందో నాకు డౌట్ వస్తుంది. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారని ఈ ఎంటైర్ ఎపిసోడ్ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ మీద కావచ్చు, రేవంత్ రెడ్డికి రోజుకొక అంటే వాళ్ళకి సంబంధించిన బ్రదర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి మీరు చెప్పారు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఏందని చెప్పి, ఈ అన్ని అంశాల మీద ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? పిచ్చోని చేయాల రాయ అయిపోయింది ముఖ్యమంత్రి పదవి. ఏం మాట్లాడుతుండో తెలియదు, ఏం చేస్తుండో తెలియదు. ముఖ్యమంత్రి అంటే ఆయన దృష్టిలో పైసలు సంపాదించడానికి ఒక సాధనం, డబ్బు. నువ్వు తెల్లాడు చూడు, ఫ్యూచర్ సిటీ కడతా, RRR రోడ్డు కడతా, ఫార్మా సిటీ, రేడియల్ సిటీ కడతా, మూసి ప్రక్షాళన చేస్తా, ఫుట్బాల్ ఆడిపిస్తా, బ్యూటీ కాంటెస్ట్లు పెట్టిస్తా. సార్ ఇన్ని పెడతావు కదా సార్, జర మా జీతాలు మాకు ఇవి సార్, నా దగ్గర పైసలు లేవు, కోసిన పైసలు లేవు, కడతా పెడతా చేస్తాను. ఎందుకంటే అలాగే డబ్బులు వస్తాయి కదా, డబ్బులు దొబ్బేయనికి, డబ్బులు దొబ్బేయనికి. లాస్ట్లో మన ముఖ్యమంత్రి ఎక్కడ దిగిపోయిందంటే
లాస్ట్లో పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు ఏమైనా రిలీజ్ అవుతున్నాయో చూసుకుంటుండు. ముఖ్యమంత్రి సినిమాలతో ఎందుకు రిలీజ్ అయితే చూసుకుంటుండు. 100 రూపాయల టికెట్ 600కి అమ్మొచ్చు అంట కదా. దాని కోర్టు వద్దని చెప్పినా కానీ దానికి ఒక జీవో తీస్తారు 600కి అమ్మొచ్చు 2-3 వారాలు. అంటే లాస్ట్ ముఖ్యమంత్రి అంటే ఇదివరకు అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు రేట్లు పెంచుకోమని గవర్నమెంట్. మా చిన్నతనంలో బ్లాక్ లామెటోళ్ళు ఉండేది అన్నట్టు. ఒకటేసారి టికెట్లు కొనుక్కొని వాళ్ళు 10 రూపాయల టికెట్ 20 రూపాయలు 25, 40కి అట్లా బ్లాక్లు అమ్మేది. ఇప్పుడు గవర్నమెంట్ ఆ పని చేస్తుంది. ఓ జీవో తీసి 10కి 40, పావులకు రూపాయికి 4 రూపాయలని బ్లాక్లో అమ్మే పరిస్థితి. బ్లాక్లో ప్రభుత్వమే అమ్ముతుంది అబ్బా జీవో తీసి వైట్ కలర్. రేవంత్ రెడ్డి గారి పుణ్యాన ఈరోజు కోర్టు వద్దని చెప్పిన. అంటే శుక్రవారం ఎప్పుడు వస్తుంది, పాన్ ఇండియా సినిమా ఎప్పుడు రిలీజ్ వస్తుంది, ఈ సినిమాకి మనకు 4 రూపాయలు వస్తాయి అన్నప్పట్లా వాళ్ళు చూసేది. ఇవాళ వీళ్ళు చూస్తున్నారు. అర్థమైందా? ఆ స్థాయికి నువ్వు ఊహించని స్థాయికి బ్రదర్ చీఫ్ మినిస్టర్ మీకు తెలుసో తెలియదు అంటే నాకు ముఖ్యమంత్రి వాల్యూ తెలియదు విలువ తెలియదు అనుకుంటే ఇలా రాజశేఖర రెడ్డి గారి ఫోటో అలా చూపి కెమెరా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకోను. అర్థమైందా? ఇలా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నట్టే వాటి చీఫ్ మినిస్టర్ అని మాకు తెలుసు కాబట్టి నేను అందుకనే చూపించమంటున్నా. ఇవాళ రేపు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఏర్పడిన తర్వాత మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేను ఆడ పెట్టుకోవాలబ్బా. రేవంత్ రెడ్డి ఫోటో ఆడ పెట్టుకోవాలి. నీ వ్యవహారం ఆ స్టైల్లో ఉండాలి. అంటే ఇంకా 2 సంవత్సరాలలో ఏమన్నా మారే అవకాశం వస్తే పెట్టుకునే ఛాన్స్ ఉందా? కుక్క దోక కట్ట అదే కుదురునా చక్కగా విశ్వదాభిరామ వినోదయమ పొట్ల గాయ రాయి పొడుగుటు రాతను గట్ట నీళ్ళ తోడ వంక లేక బెక్కు కుక్క దోక గట్ట కుదురునా చక్కగా విశ్వదాభిరామ వినోదయమ. అర్థమైందా? రేవంత్ రెడ్డి చిన్నరాయి కాదు పెద్ద బండరాయి కట్టినా కానీ అట్నే అవుతారు. పాపం ఒక ఐపీఎస్ ఆఫీసర్ను సూపర్ పోలీసును జోకర్ పోలీసుగా చేసింది. అలా విలువ లేకుండా చేసిండ్రు అబ్బా, పావుల విలువ లేకుండా. అర్థమైందా? లాస్ట్ హోమ్ గార్డు జా ఐపీఎస్ జా ఆయన ఏం చెప్తాడు హోమ్ గార్డ్ అడ్డుటి అరే ఆయన నేను చెప్ప తిరాబాయ్ పోనీరా అంటే లేదు సీసీ కెమెరాలో చూస్తుంటారు అట్టకెళ్ళి రాపో. ఆ స్థితికి వచ్చింది పరిస్థితి. అంతే బ్రదర్. నేనన్నా విఐపి జెండాకి వెళ్ళి పోనిస్తాను ముద్దాయి నేను ఎవరినైనా పర్టికులర్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ హైకోర్ట్ ఇండ్లకి రానియద్దు. సెండింగ్ ఫ్రమ్ దట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ హైకోర్ట్. ఇవాళకి ఎవరిని కూడా అట్లకెళ్ళి రమ్మని చెప్పి ఏ విఐపిని కూడా చెప్పలే. కాబట్టి ఇవాళ రంగనాథ్ గారు ఆ స్థాయి ఇంకా మొండి పోకండి. కూలగొట్టిన ఇండ్లలో క్షమాపణ చెప్పండి, వాళ్ళ కంపల్సేషన్ ఇవ్వండి. కేంద్రంతో మాట్లాడి మా తప్పైపోయింది వీళ్ళ రుణాలు మొత్తం మాఫీ చేయండి. ఎంతైనా అంబానీ అదానీ మాఫీ చేసింది కదా, మా తప్పిదం వల్ల వీళ్ళది ఇది మిస్ఫైర్ అయిపోయింది, కూలిపోయినాయి. కాబట్టి ఆ ఈఎంఐలు అన్నీ రద్దు చేయాలని పోయి రంగనాథ్ గారు ఈయన ఇద్దరు మాట్లాడు. కనీసం ఇంకో సంవత్సరం 2 ఏళ్ళ సర్వీస్ ఉంది రంగనాథ్ గారిది. మంచి పేరుతో రిటైర్మెంట్ కావాలన్న ఇప్పుడైనా ఆయన సోపతి వదిలేసి బుద్ధిమంతులు లెక్క ఇంట్లోండి సృష్టి వాళ్ళు అందరూ అనుకుంటే పాప రేవంత్ రెడ్డి జరగొట్టిన అనుకోని నీ మీద జర జాలి ఉంటుంది. నువ్వు పోయి విజయవాడ మొక్కన పోయి ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యి అదే ఎమ్మెల్యేనో ఎంపీఓ కావచ్చు, అప్పుడు చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతం నువ్వు ఇట్టనే మొండిగా మాట్లాడుకుంటే ఇట్టనే ఉంటే అసలే తిక్క మీద ఉన్నారు హైకోర్టు. అదే నా ఇంత నేను జైలు మిలిటరీలో జైలుకు పొమ్మంటున్నాను. ఆయన అక్కడికి నా పంపిన అనుకో మిలిటరీ జైలు మన జైలు లేక ఉండేవి. అదే దాని కథ వేరే ఉంటుంది. మళ్ళీ అనవసరంగా ప్రాబ్లమ్స్లో పడతావు. కాబట్టి రంగనాథ్ గారు మీరు ఇంకా అయిపోయింది పని. ఈరోజు చాప్టర్ ఇస్ క్లోజ్. పటాకీలు కాల్చిందంటే ఇక ఇంకా అవి కిరాయికి ఎవరు కాడుస్తారు చెప్పు, ఎవరు ఇవ్వాలి కిరాయి? ఇప్పుడు నీవంటే రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చుకొని మీరు పూలు చల్లుకుంటారు. అదే కిరాయి అంటే మంచి గుర్తుకొచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వరంగల్కి వస్తుండే ఫస్ట్ మీటింగ్. వేమనారాయణ రెడ్డి ఒక 300 మందిని పిలిచిండు. మాకు ఫస్ట్ టైం నేను ఏ మీటింగ్ అయినా రాహుల్ గాంధీతో స్టేజ్ మీద ఉంటా. నువ్వు ఎప్పుడైనా చూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు ఎవరికి పాసలే ఏందబ్బా మాకు పాసలే. వేమనారాయణ పొల్లు తిట్టిన ఫోన్ చేసి ఏమని రాను అని. తీరా చూస్తే 300 ఇచ్చిన ఒక్కొనికి. రేవంత్ రెడ్డి రాగానే సీఎం అని అడుగుతాను. వీళ్ళందరూ అరవాలి 300 తీసుకున్నా అరవాలి. అరిచినాక రేవంత్ రెడ్డి తిడతారంట మధ్యలో. ఏయ్ ఆపండి రేవంత్ రెడ్డి నేను కాదు ముఖ్యమంత్రి వాళ్ళు డిసైడ్ చేస్తారంటే అది కూడా అన్న అన్న మీరు అట్నే ఎవరు రాలే అంటే కూలిచ్చుడు వీళ్ళకి తెలుసు అంటున్నా నేను. కూలిచ్చుడు పటాకీలు కాల్చుకున్నాడు ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు నువ్వు కేపించుడు ఇంకా 2 బ్యాచ్లు వస్తాయి అన్నట్టు.
ఒక బ్యాచ్ ఈ నెంబడి అందరు నొక్కుంటూ వస్తారు, ఒక బ్యాచ్ సెల్ఫీలు దిగుతారు మీద వాడి, ఆ సెల్ఫీ దిగుకొని 300 వాడు ఒరిజినల్ సెల్ఫీ కాదు, అభిమానం ఏం లేదా మరి 300 సెల్ఫీలు అర్థమైందా. కాబట్టి బ్రదర్ ఈ కూల్ ఇచ్చుడు కామన్ మ్యాన్ చేయరు, ఇది కామన్ మ్యాన్ కూల్ ఇచ్చి కామన్ మాకు అంత పసిగేందుకు అంత పగేందుకు. నాకు రేవంత్ రెడ్డి అంటే పక్క కోపం అబ్బా, నేను కూల్ ఇచ్చి ఎందుకు చేపిస్తాను అబ్బా, నాకేం నగరానికి పైసలు ఎక్కడి, నా దగ్గర కావాల్సిన సబ్జెక్ట్ ఉన్నది, నువ్వు విధవని ప్రూవ్ చేయడానికి నా దగ్గర బోలే డాక్యుమెంట్లు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఒక విధవ అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, అర్థమైందా. నా ఏం అవసరం లే బ్రదరు, ఒక అడవిని అభివృద్ధి చేయాలి అని అనుకుంటే ఏం చేయాలి, రేవంత్ రెడ్డి అంటాడు ఏం చేస్తాడు, నేను చెట్లు పెడతా, కంచేస్తా, ఎడ్లను పోటీయా, బర్లను పోటీయా అని ఏం చేసే అవసరం లేదు. రేవంత్ రెడ్డి అంటాడు అటు మొక్కన పోకుంటే అడవి అదే అభివృద్ధి పెడితే అదే పెరుగుతుంది, అదేందా. రేవంత్ రెడ్డిని కూడా ఎవరిని బఫూన్ చేయాల్సిన అవసరం లే, రేవంత్ రెడ్డి అంటాడు బఫూనే, అదేందా. అది ఇప్పుడు ఆయనకు ప్రూవ్ చేసుకుండు. నిన్న పక్కన చూడు ఒకసారి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చి ఒడుతుంటే పక్కన ఒకటి ఇట్లా చూస్తూ ఉంటాడు ఒక రీల్లా. నిన్న ఆయన మాట్లాడుతుంటే పక్కన అనిల్ కుమార్ యాదవ్, ఆ పక్కన 2-3 ఎంపీలు ఎవరు ముఖాలు, వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు నాకు, తెలియదు నాకు. వాళ్ళు ఇట్లా చూస్తుండ్రు, ఏంది ఇట్లా వడుతుంది వీడని, అదేందా. కాబట్టి అది బ్రదర్, ఇక ఎంతకంటే ముఖ్యమంత్రి స్థాయి ఇంకా దిగజారితే చెండాలంగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది పరిస్థితి. ఏదేమైనప్పటికీ కోర్టు ఒక దిక్కునంగా వాతలు పెడతా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి మాత్రం ఆయన తీరును మార్చుకుంటలేడు, మారతాడన్న నమ్మకం కూడా నాకు లేదు అని చెప్పి బక్క జడ్సన్ గారు స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.